బెట్టింగ్ యాప్ల గురించి మనోళ్ళందరూ చెప్పింది తప్పు అంటున్నావు కదా. మన బ్యాంకాక్ వీధుల్లో వీధి సందులకు చూపించావు నువ్వు. మరి యువతని మన దేశ భారతీయ యువతని ఉద్ధరించడానికి ఆయన చూపించావు తమ్ముడు. ఏ సందులు గొంతులు ఎక్కడ ఉంటాయో మన వాళ్ళందరూ కాదు, మన బ్యాచ్లు అందరూ రండి మన బ్యాంకాక్ వీధులు మరి వెళ్ళి ఆ మసాజ్లు సెంటర్లు ఇవన్నీ చూపించావు కదా. మరి బెట్టింగ్ యాప్లు చెప్పిన వాళ్ళందరూ పాపం యువతలందరినీ చెడగొట్టేస్తాడు కదా. మరి నువ్వు యువతను ఉద్ధరించడానికి పుట్టిన మహానుభావుడు పురుషోత్తముడు, నీ తర్వాత మరొకరు లేరు కాదు. ఇలాంటి పిచ్చ మాటలు మాట్లాడి యువతని ఆ తల్లిలో అడుగుతున్నారు చెప్పయ్యా, ఊరందరి మీద ఎందుకు కూర్చుని నీ వ్యూస్ సంపాదించడం కోసం ఏ దేశం వెళ్ళ కోటి సంపాదించాను, 2 వీళ్ళు తిట్టి వాళ్ళు తిట్టి ఆ కాదు. ఇప్పుడు ఆ శవం మీద కూడా సిల్వర్ పైసలు వేసుకుని నా కొడుకులాగా అయిపోయావు నువ్వు. నీకు సిగ్గు లజ్జ ఉందా? కాదు నా అన్వేషణ తమ్ముడు, అడిగి వాళ్ళు ఎవరు లేనట్టుగా ఉత్తరాంధ్ర వల్ల కాస్త ఊరుకోదు. ఇలాంటి వ్యూస్ కోసం ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఏంటంటారు, నీకు సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు, నీకు ఏంటదే నీ వ్యూస్ పెంచుతున్న వాళ్ళు కూడా పెచ్చదలు అనుకోవాలి కదా. మరి నువ్వు దేశాన్ని ఉద్ధరించడానికి నువ్వు మహానుభావుడు అని ఏ దేశాల నుంచి ఎక్కడెక్కడి నుంచో నువ్వు చెప్తావు కదా. నువ్వు భారతదేశానికి వస్తే నీ కాలేజ్ బిరగొట్టేస్తాను, నీ ప్రాణం కూడా పోద్దని నీకు తెలుసు. నీకు తెలిసినా కూడా పిచ్చి మాటలు రాకుండా దేశాన్ని ఉద్ధరించిన మహాన్ పురుషుడు నేనే అని అంటే 5 దేశాల నుంచి ప్రగల్భాలు పలుకుతున్నావు. కానీ నువ్వు ఇవేనా మంచి మాటలు మాట్లాడుతున్నావా? కాదు. పక్క ఒకరి కుటుంబాన్ని కూల్చేసి నువ్వు ఏం సంపాదిస్తావు తమ్ముడు? కాదు, నాకేవేదన అర్థమైంది. నా అన్వేషణ కాదు, నా ఆవేదన. అందరి మీద ఏడుచుకోవడమే నీ పని. అందరి మీద ఏడుస్తూ వ్యూస్ సంపాదించడమే నీ పని. ఇంకా అంతకు మించి కాదు. నా అన్వేషణ కాదు, నా ఆవేదన పెట్టే. నీకు ఎప్పుడూ ఆవేదనే. ఏ పిల్లతో ఏ దేశం వెళ్ళాలనో నీకు డబ్బులు సాలకపోతే వీళ్ళ మీద పడి డబ్బులు సంపాదించుకోవడం నీకు అలవాటు అయిపోయింది. సిగ్గు లజ్జ లేకుండా నిన్ను సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా సిగ్గు లజ్జ ఉండాలి. ఒకళ్ళు తప్పు అంటారు. ఇప్పుడు పాపం చూడు, అనవసరంగా అన్వేషణ తోపట దమ్ముంటా పట్టి ఏటైతే అన్వేషణ తోపు అందరి మీద పడేయడం కాదు. వాళ్ళు ఇమ్రాన్ అని ఉన్నాడంటే, ఇప్పుడు ఇమ్రాన్ ఉన్నాడంటే, హర్షసాయి ఉన్నాడంటే వాళ్ళు ఏడు చేస్తున్నారో తప్పు చేస్తున్నారో ఒప్పు చేస్తున్న తర్వాత సంగతి. 10 మందికి మంచి చేస్తున్నారు. ఇప్పుడు ఇమ్రాన్ ఉన్నాడంటే ఆయన పక్కన 10 మంది 15 మందిని పిల్లలు పోసి నీలాగా గంటకు దేశానికి వెళ్ళి గుంటతో తిరుక్కుని వస్తున్నావు నువ్వు. నీకు సిగ్గు లజ్జ లేకుండా వీళ్ళందరిని తిట్టడానికి నీకేం రైట్ ఉందయ్యా? మనం గులివెంది కింద గొద్దు కింద ఇది చూడకుండా మాట్లాడుతుంది అన్నట్టు. నీ గొద్దు కింద నలుపు నువ్వు చూసుకోకుండా మాట్లాడుతుంటే అన్వేషణ తోపు దమ్ముంటాప. ఏడు చేసుకోండి కానీ నేను ఇలాంటి ఉత్తు మాటలు మాట్లాడకుండా ఉండలేను. ఏటలుగా ఒక తల్లి ఆవేదన పాపం వీడియో ముందుకు